దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను అసలు సర్పంచ్ పదవి ఎప్పుడొచ్చింది మనకి, ఎప్పుడు ఏర్పడింది, అలాగే సర్పంచ్గా పోటీ చేయడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, అలాగే నామినేట్ చేసేటప్పుడు ఎలక్షన్ ఆఫీసర్స్కి ఎటువంటి సర్టిఫికెట్స్ అందివ్వాలి, వీటి గురించి చెప్పుకుందాం ఈరోజు. మనకి మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే సర్పంచ్ పదవి అనేది ఎప్పుడొచ్చింది అంటే 1992 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి అమల్లోకి వచ్చింది. దానికంటే ముందుగా 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లో నాగౌర్ అనే ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం జరిగింది. అయితే అదే సంవత్సరంలో నవంబర్లో మనకి అది రంగారెడ్డి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలు అనేవి. అంటే అప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకి సంపూర్ణంగా అంటే కంప్లీట్గా మనకి చట్టబద్ధంగా అమలులోకి వచ్చింది మటుకి 1992 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి అమల్లోకి వచ్చాయి. అయితే మనకి సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ముందు చెప్పుకుందాం. ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే అట్లీస్ట్ 21 ఇయర్స్ అయినా కంప్లీట్ అయి ఉండాలి. అంటే పోటీ చేసేవారికి కనీసం 21 సంవత్సరం అయినా కానీ నిండి ఉండాలి. నెక్స్ట్, ఎటువంటి నేర చరిత్ర కూడా ఆయన మీద మోపబడి ఉండరాదు. అంటే ఎటువంటి క్రిమినల్ కేసులు కానీ ఏమన్నా చట్టరీత్యా నేరం చేసినట్లయితే కనుక ఇవన్నీ కూడా ఆయన మీద చెయ్యరాదు, మోపబడి ఉండరాదు. నెక్స్ట్, ఎటువంటి లాభదాయకమైన ప్రభుత్వ ఉద్యోగం కూడా చేస్తూ ఉండరాదు. ఇంకొకటి ఏంటంటే 1995 మే 31 ఒక చట్టం తీసుకొచ్చింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము రెండూ కలిపి 1995 మే 31న ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అదేంటంటే టూ చిల్డ్రన్ పాలసీ. అయితే 2 చైల్డ్ పాలసీ. ఈ పాలసీ ఏంటంటే ఇద్దరి పిల్లల కన్నా ఎక్కువ మంది ఉంటే గనక ఈ స్థానిక సపరిపాలనా సంస్థల పోటీలు చేయడానికి అనర్హులు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే జనాభా నియంత్రించడానికి ఈ చట్టం తీసుకొచ్చింది. జనాభా నియంత్రించడానికి ప్రోత్సహించే వాళ్ళలో అవేర్నెస్ తెచ్చే అధికారులు పొరపాటు చేయకూడదు కదా. మరి అటువంటి అప్పుడు వీళ్ళు 3 4 పిల్లలు ఉండి వాళ్ళకి చెప్పడానికి ఆదర్శంగా ఉండలేరు. కాబట్టి ఆనాడు ఈ చట్టం తీసుకొచ్చేసరికి ప్రభుత్వంలో ఎవరున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది జనాభా నియంత్రించడం కోసం. ఆ విధంగా 1995 అలాగా మే 31 తర్వాత ఎవరైతే ఈ ఎలక్షన్స్కి పోటీ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ చట్టానికి, ఈ నిబంధనకి కట్టుబడి ఉండాలి. అంటే ఇద్దరు పుట్టిన పిల్లలు ఉన్నవాళ్ళు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు, లేదంటే 3 4 పుట్టిన వాళ్ళు అనర్హులు అని చెప్పారు. ఆ ప్రకారంగానే పోటీ చేస్తూ వచ్చారు ఇంతవరకు. కానీ రీసెంట్గా మళ్ళీ 2024లో మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ఏమైతే యాక్ట్ తీసుకొచ్చారో అదే యాక్ట్ ఇక్కడ అమెండ్మెంట్ చేసి 2024లో మళ్ళీ నవంబర్ 18న ఇక్కడ మనకి ఆమోదించడం జరిగింది కొత్త చట్టం. ఏంటంటే 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు. అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎంతమంది అన్నా ఉండొచ్చు. ఇలా పిల్లలున్న వాళ్ళు ఎవరైనా కానీ పోటీ చేయడానికి అర్హులు. అలాగే నేను ఇచ్చే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పథకాలు కూడా ఎంత అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా ఎంతమంది పిల్లలున్నా ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను ఇస్తాను అని కూడా మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటే గనక అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అర్హులు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి కొత్త చట్టం తీసుకొచ్చింది కదా. ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు పోటీ చేసేవారు ఎవరైనా కానీ 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మనం పోటీ చేయడానికి అర్హులు అని చెప్పేసి అప్పుడు అమల్లోకి వస్తుంది అన్నమాట. ఈ ఇయర్ నుంచి అంటే 2025 ఈ ఇయర్ నుంచి మనకి
అంటే మనకి నెక్స్ట్ ఇయర్ అవుతాయి కదా 2026 అప్పటి నుంచి కూడా మనకి ఆ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అలాగే ఈ సర్పంచ్ గారు పోటీ చేయడానికి పోటీ చేయాలంటే ముందు నామినేట్ చేయాలంటే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నామినేట్ చేయడానికి వెళ్ళే ముందు మనం చాలా కొన్ని సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి. అక్కడ ఎలక్షన్స్ ఆఫీసర్స్‌కి కొన్ని అఫిడవిట్స్ కానీ, ఒక డిక్లరేషన్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా అందివ్వాలక్కడ. అవేంటో చూద్దాం. మొదటిది క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే కుల ధృవీకరణ పత్రము కంపల్సరీగా అక్కడ ఎలక్షన్ అధికారులకి ఇవ్వాలి. నెక్స్ట్, ఏ ప్రాంతం నుంచి అయితే మనం పోటీ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తిగా, అంటే అక్కడ ఓటర్ రికార్డులో ఆయన పేరు కూడా నమోదై ఉండాలి. అంటే చాలా కాలం నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము, ఈ ప్రాంతానికి చెందిన వారే అని చెప్పేసి ఆ ప్రాంతానికి చెందిన సిటిజన్ అని గుర్తింపు, అంటే ఆ పౌరుడు అక్కడ మనిషి అని చెప్పేసి అక్కడ గుర్తింపు పొందిన వ్యక్తిగా అక్కడ మనకు అఫిడవిట్ కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ఎటువంటి నేర చరిత్ర లేదు నా మీద, ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు అని చెప్పేసి అక్కడ లాయర్ దగ్గర నుంచి కూడా ఒక అఫిడవిట్ కూడా తీసుకుని అక్కడ అందివ్వడం ఇవ్వాలి. అలానే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలతోనే కట్టుబడి ఉన్నాను, నాకు ఆ పై పిల్లలు లేరు అన్న ఒక లాయర్ దగ్గర నుంచి ఒక డిక్లరేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. అంటే ఇంతవరకు రేపొద్దున 2026లో మనకి ఇది వర్తించదు కాబట్టి ఇది ఇవ్వక్కర్లేదు, ఇంతవరకు ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వెసులుబాటు కూడా కల్పించారు. 1995 మే 31న ఇద్దరి పిల్లల కన్నా ఎక్కువ ఉంటే కనుక అనర్హులు అని చెప్పారు. అప్పుడు ఇంకొకటి కూడా వెలుగుబాటు తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు దత్తత తీసుకుంటాం, పిల్లలు లేనప్పుడు మనం దత్త స్వీకారం అంటే అడాప్షన్ చేసుకున్నప్పుడు అది మనకి లెక్కలోకి రాదు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే, మనకి పిల్లలు లేరు కదా అని దత్త తీసుకుంటాము, దత్త తీసుకున్న తర్వాత మనకి పిల్లలు పుట్టొచ్చు. అప్పుడు ఈ దత్తత స్వీకారం చేసుకున్న పిల్లల్ని మనం వదులుకోలేము. అంటే మన దత్తత పుత్రులు ఉంటారు. అలాగే మనకి కడుపున పుట్టిన పిల్లలు, అంటే బయాలజికల్‌గా సహజంగా మనకి జన్మించిన పిల్లలు మన కౌంటింగ్ వస్తారు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఒక కాన్పుకి ఒకరు లేదా ఇద్దరు, ముగ్గురు, నలుగురు, అంటే ఒక్కొక్క చోట మనం మండుగురు పుడుతున్నారు అంటే చాలా వింటా ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే మనకు ఏమీ కౌంటింగ్ రావు. అంటే ఒక కాన్పుకి ఒక సంఖ్య అని మన కౌంటింగ్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా మనకి ఈ నామినేట్ చేసే ముందు దారావత్తు సొమ్ము కూడా కొంచెం కట్టించుకోవడం జరుగుతుంది. దాన్ని డిపాజిట్ అంటారు. అంటే కొంచెం మొత్తం మీద, అంటే ఒక ఏరియాని బట్టి ఒక ఎలక్షన్స్‌లో దేనికైతే పోటీ చేస్తున్నారో దానికి సంబంధించి, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి కూడా మనకి ఇలాగ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనకి పంచాయతీ ఎలక్షన్స్ కంటే సర్పంచ్ గారికి ఒక 5000 బిలోనే ఉండొచ్చు డిపాజిట్ చేయడం. అయితే ఈ డిపాజిట్ చేసిన సొమ్ము అంతా కూడా మనకి ఎప్పుడు వెనక్కి వస్తుంది అంటే, అలాగే ఇక్కడ మళ్ళా క్యాస్ట్ వైజ్ కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇప్పుడు ఓసీ, జనరల్ క్యాస్ట్ వాళ్ళకైతే ఇప్పుడు కనీసం ఇప్పుడు సపోజ్ ఒక 3000, 4000 డిపాజిట్ కట్టించుకుంటున్నారనుకోండి, అందులో సగం మాత్రమే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు పే చేయాలి. అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సగం మాత్రమే కట్టాలి వాళ్ళు. ఈ రకంగా ఉంటుంది. మరి ఇది ఎప్పుడు వెనక్కొస్తుంది? కట్టిన సొమ్మంతా మనకి వెనక్కి ఎప్పుడు వస్తుంది? మనం ఒకవేళ ఎలక్షన్‌లో ఓడిపోతే మనకి ఆ డబ్బు రాదా అంటే, ఎలక్షన్‌లో ఓడిపోతే ఖచ్చితంగా ఆ డబ్బు రాదు. ఎప్పుడొస్తుందంటే, మనకి ఎలక్షన్‌లో పోలైన ఓట్లల్లో 1/6 వంతు వస్తే గనక మన అమౌంట్ మనకి తిరిగొస్తుంది. లేదంటే గనక ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడికెళ్ళిపోతుందంటే, అది రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోకి వెళ్ళిపోతుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది నామినేట్ చేయాలంటే ఈ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి, సర్పంచ్ పదవిగా పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు కూడా ముందు చెప్పుకున్నాం కదా, ఈ రకంగా ఉండాలి. ఓకే.